జూలై 5, 6వ తేదీల్లో కురవై మండల కేంద్రంలో జరిగే సిపిఐ జిల్లా 3వ మహాసభల లోగోను సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. కురవై మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహాసభల లోగోను ఆవిష్కరించిన సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలను విస్తరింపజేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, పోరాటాలు, సంక్షేమ ఫలాలు పేదలకు అందే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడానికి, చురుకైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి జరిగే మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, బుడుమ వెంకన్న, దూదికట్ల సారయ్య, కన్న వెంకన్న, కలగూరి నాగరాజు, ఇరుణ, సుగ్న, నిలుగొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా మహాసభలను జూలై 5, 6 తేదీలలో కొరివిలో జరిగే సిపిఐ జిల్లా మహాసభలను సిపిఐ జిల్లా మహాసభలను జూలై 5, 6 తేదీ లోపల మన కొరివి మండల కేంద్రం లోపల సిపిఐ జిల్లా 3వ మహాసభలు నిర్వహిస్తున్నాం. మునుపెన్నడూ కూడా గత 100 సంవత్సరాలుగా ఈ ప్రాంతం లోపల గత 60-70 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ అనేక గ్రామాల్లో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జిల్లా మహాసభలు పెట్టినటువంటి నేపథ్యం లేదు. ఈ రోజున ఈ కొరివి మండల కేంద్రం లోపల ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల సిపిఐ పార్టీ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి ఒక ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాశస్తమైనటువంటి సంవత్సరం లోపల ఈ మహాసభలు జరుపుకోవడం అనేది నిజంగా కొరివి ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి, ముఖ్యంగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సంతోషదాయకం. ఈ మహాసభలను 5, 6 తేదీల లోపల రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారి మహాసభలు ప్రారంభించి రాబోయే రోజుల లోపల ఈ మహబూబాబాద్ జిల్లా లోపల పార్టీని బలోపేతం చేయడానికి మహాసభలు ఉపయోగపడమే కాకుండా పేద మధ్యతరగతి వర్గ ప్రజల యొక్క ఆకాంక్షలను, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక సమరశీలమైనటువంటి ప్రణాళికను తయారు చేయడానికి, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి వినియోగం కోసం కావచ్చు, అదేవిధంగా మహబూబాబాద్ ఒక పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కానీ, అదేవిధంగా అధికార పార్టీ అవలంబించేటువంటి ప్రజా సానుకూలమైనటువంటి విధానాలను ఇంకా సక్రమమైన మార్గంలో తీసుకుపోవడానికి కావాల్సిన ప్రణాళికలు ఈ మహాసభలు సిద్ధం చేయడం, నిజంగా కొరివి వీరభద్ర సన్నిధి లోపల ఈ మహాసభలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని సిపిఐ పార్టీ నుంచి పిలుపునిస్తూ